హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నంబర్ 8. నేను ఫస్ట్ 7 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా వీడియోస్ని 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అని నాకు అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. అలానే కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 8 స్టార్టింగ్లో మనం జిన్ముక్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం చూస్తాం. నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో జరిగిన సీన్ని చూపిస్తారు. అందులో జేఈ దగ్గరికి వెళ్ళాలని అనుకున్న డాంగ్షిక్ని జూవాన్ ఆపి ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతాడు. డాంగ్షిక్ జేఈ పేరు చెప్తాడు, కానీ అంతలో జిన్ముక్కి జేఈ దగ్గర మింజుంగ్ ఫోన్ ఉందని తెలిసిపోయి ఉంటుంది అని రియలైజ్ అయ్యి వెంటనే జుంగ్జేకి కాల్ చేసి జేఈ డేంజర్లో ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతోనే ఉండు అని చెప్తాడు. అది విని జువాన్ కూడా జేఈ లొకేషన్కి స్టార్ట్ అవుతాడు. కానీ డాంగ్షిక్ అతన్ని ఆపి ఇప్పుడు మనం రియల్ కిల్లర్ని పట్టుకోవడానికి వెళ్దాం అని అంటాడు. జువాన్కి ఏమీ అర్థం కాదు. దాంతో అతను 20 years నుంచి సీరియల్ మర్డర్స్ని చేస్తూ అలానే ఇప్పుడు మింజుంగ్ని చంపిన పర్సన్ని అరెస్ట్ చేయడానికి వెళ్దాం అని అంటాడు. ప్రెజెంట్ టైంలో నెక్స్ట్ డే చీఫ్ హాన్ జోవాన్ సీరియల్ కిల్లర్ని అరెస్ట్ చేశాడు అనే న్యూస్ చూస్తాడు. ముంజుంగ్ పోలీస్ స్టేషన్ చీఫ్ అయిన చీఫ్ జంగ్కి కాల్ చేసి ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చేసి జిన్ముక్ కన్ఫెషన్ తీసుకోమని చెప్తాడు. అలానే ప్రాసిక్యూటర్ క్వాన్ని కలిసి ఈ కేస్ క్రెడిట్ అంతా జోవాన్కి వచ్చేలా డీల్ చేయమని చెప్తాడు. బేసికలీ ఇక్కడ చీఫ్ హాన్ అతను కమిషనర్ కావడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ సీన్లో మనం మింజుంగ్ క్రెమేషన్ జరుగుతున్న ప్లేస్ని చూస్తాం. ఇక్కడ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అంతమంది ఉన్నా ఎవరం మింజుంగ్ని కాపాడలేకపోయామని ఫీల్ అవుతూ ఉంటారు. క్రెమేషన్ తర్వాత జీవా వాళ్లతో జిన్ముక్ డాంగ్షిక్ అండ్ జూవాన్తో మాత్రమే మాట్లాడుతా అన్నాడు అని చెప్తుంది. తర్వాత సీన్లో మనం డాంగ్షిక్, జూవాన్ అండ్ జిన్ముక్ని ఇన్వెస్టిగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ డాంగ్షిక్ జిన్ముక్ మాటల్ని పట్టించుకోకుండా కంప్యూటర్ వర్క్ చేయడం లేదు అని అదే చూస్తూ ఉంటాడు. దాంతో జిన్ముక్ మింజుంగ్ ఒక ప్రాస్టిట్యూట్ అని అంటాడు. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దాంట్లో జిన్ముక్ అతన్ని కించపరిచేలా మాట్లాడిన అమ్మాయిలందరినీ చంపేస్తూ ఉంటాడని మనకు అర్థమవుతుంది. జూసన్ కూడా అలానే అతన్ని ఇన్సల్ట్ చేయడం వల్ల చంపేస్తాడు. ఆమెని చంపడం చూసిన జేఈ వాళ్ళ మదర్ని కూడా చంపేస్తాడు. అలానే గంహ్వాని కూడా జూవాన్కి మెసేజ్ చేస్తూ దొరికిపోవడంతో ఆమెని చంపేస్తాడు. ప్రెజెంట్ టైంలో జిన్ముక్ ఆ విషయాలన్నీ చెప్పి మళ్ళీ డాంగ్షిక్ వైపుకి చూసి ఇప్పుడు నేను చెప్పిందంతా నా ఇమాజినేషన్ మాత్రమే, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అని అంటాడు. అక్కడున్న జూవాన్కి గంహా తనకి మెసేజ్ చేసినందుకు దొరికిపోయినందుకు చంపేశాడు అని అర్థమయ్యి చాలా కోపం వస్తుంది. జూవాన్ డాంగ్షిక్ వైపుకి చూస్తూ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ని అడుగుతాడు. 20 yearsగా పెంచుతున్న సొంత కూతుర్ని ఎందుకు చంపి ఉంటాడంటావు అని. మళ్ళీ జిన్ముక్ వైపుకి చూస్తూ మింజుంగ్ నీ సొంత కూతురు కాదు కదా అని అంటాడు. డాంగ్షిక్కి జూవాన్ యూస్ చేస్తున్న స్ట్రాటజీ అర్థమయ్యి అతను కూడా జిన్ముక్ని ప్రవోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిన్ముక్తో నువ్వు ఫస్ట్ మింజుంగ్ వాళ్ళ మదర్ మీహేని ఎక్కడ కలిసావు, నీకు ఆమె ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడు తెలిసింది అని అడుగుతాడు. అలానే నేను ఎప్పుడు అనుకునేవాడిని నీకు మింజుంగ్కి అస్సలు పోలికలే లేవేంటి అని, ఆమె నీలాంటి వాడికి కూతురు కాకపోవడమే మంచిదిలే అని అంటాడు. అలానే ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంటాడు. ఇక్కడ వాళ్ళు జిన్ముక్ చేత నిజం కన్ఫెస్ చేయించడానికని అలా చేస్తున్నారన్నమాట. మనకి మళ్ళీ మింజుంగ్ మిస్ అయిన నైట్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో మింజుంగ్ జిన్ముక్తో ఆర్గ్యూ చేస్తూ నువ్వు బయట వాళ్ళని ఫూల్లా నటించి మోసం చేయగలిగావు, కానీ నన్ను కాదు, నీ చూపే తేడాగా ఉంటుంది అని అంటుంది. అలానే అమ్మ నిన్ను వదిలి ఎందుకు పారిపోయిందో నేను అర్థం చేసుకోగలను అంటుంది. అసలు నువ్వు నిజంగా నా బయలాజికల్ ఫాదర్వేనా అని అడుగుతుంది. అండ్
నేను ఒక పెటర్నిటీ టెస్ట్ చేసుకుని తెలుసుకుంటాను అని కూడా అంటుంది. ప్రజెంట్ టైంలో జిన్ముక్ డాంగ్షిక్ మాటలకి కోపం వచ్చి అతన్ని అటాక్ చేస్తాడు. జువాన్ వెంటనే జిన్ముక్ని అటాక్ చేసి వెనక్కి లాగుతాడు. ఇక్కడ ఫస్ట్ టైం జువాన్ జెన్యూన్గా పార్ట్నర్కి హెల్ప్ చేయడం చూస్తాం. తర్వాత సీన్లో అతను చీఫ్ నామ్ని రిక్వెస్ట్ చేసి కొన్ని డేస్ లీవ్ కావాలి అని అడుగుతాడు. నెక్స్ట్ డే జువాన్ బూసాన్ వెళ్తాడు. అక్కడ అతను మీహే గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే టైంకి డాంగ్షిక్ కూడా అక్కడికి వస్తాడు. డాంగ్షిక్ అతనితో ఇద్దరం కలిసి ఇన్వెస్టిగేట్ చేద్దాం, అప్పుడే మనం జిన్ముక్ బాడీస్ని ఎక్కడ బరీ చేశాడు అనేది కనిపెట్టగలం అని అంటాడు. ఫస్ట్ జువాన్ ఒప్పుకోడు, కానీ డాంగ్షిక్ యూయాన్ బాడీ కూడా ఎలా అయినా కనిపెట్టాలి అనడంతో ఓకే అంటాడు. ఎంక్వైరీ చేశాక వాళ్ళకి గంహా కూడా మీయేకి పరిచయం ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది. అంటే దానివల్లే అతను గంహాని కూడా చంపేసి ఉంటాడు అని అనుకుంటారు. తర్వాత వాళ్ళకి ఒక లేడీ ద్వారా మీహే జిన్ముక్ నుంచి పారిపోయి వచ్చిన తర్వాత నేమ్ చేంజ్ చేసుకుందని, అలానే ఆమె లాస్ట్ ఇయర్ కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని, ఆ విషయం తెలిసిన జిన్ముక్ అప్పటి నుంచి ఆమె కోసం వెతకడం మానేశాడు అని వాళ్ళకి అర్థమవుతుందన్నమాట, తెలుస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ డాంగ్షిక్, జువాన్ అండ్ జిన్ముక్ని ఇంట్రోగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ వాళ్ళు జిన్ముక్తో మీహే బ్రతికే ఉన్నట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ని చూపిస్తారు. అలానే మింజుంగ్ కూడా అతని బయలాజికల్ డాటర్ కాదు అని ఒక ఫేక్ DNA రిపోర్ట్ని కూడా చూపిస్తారు. ఇక్కడ వాళ్ళు చేసిన పని ఇల్లీగల్ అయినా ఆ ట్రిక్ పని చేసి జిన్ముక్ మర్డర్స్ చేశాను అని కన్ఫెస్ చేస్తాడు. అలానే బాడీస్ ఎక్కడ బరీ చేశాడో చెప్పడానికి రెడీ అవుతాడు. కానీ డాంగ్షిక్తో మాత్రం నేను యూయాన్ని చంపలేదు, ఆమె బాడీ ఎక్కడుందో తెలుసుకోవాలనుంటే మీహేని ఇక్కడికి తీసుకునిరా అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మనం పోలీసులని జేఈ బ్యాక్యార్డ్లో చూస్తాం. వాళ్ళు అక్కడ డిగ్ చేయడంతో రిమైన్స్ దొరుకుతాయి. జేఈ అక్కడే ఉన్న హెయిర్ పిన్ని చూసి అది వాళ్ళ మదర్ రిమైన్స్ అని గుర్తుపట్టి ఏడుస్తుంది. అలానే పోలీసులు జిన్ముక్ చెప్పిన ప్లేసెస్లో డిగ్ చేస్తే బాడీ రిమైన్స్ దొరుకుతాయి. కానీ ఆ దొరికిన బాడీస్లో ఎక్కడ టీనేజ్ బాడీ ఉండదు, అంటే యూయాన్ బాడీ మాత్రం ఉండదు. డాంగ్షిక్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా డిగ్గింగ్ చేస్తారు, కానీ ఏమీ బాడీ దొరకలేదు అని జువాన్కి ప్రాసిక్యూటర్ క్వాన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో జువాన్ని డాంగ్షిక్ ఇంటి దగ్గర చూస్తాం. అక్కడ జువాన్ డాంగ్షిక్తో మనం జిన్ముక్ని కొట్టైనా సరే యూయాన్ బాడీని ఎక్కడ బరీ చేస్తాడో కనుక్కుందాం అని అంటాడు. అంతలో వాళ్ళిద్దరికీ ఒకేసారి కాల్ వస్తుంది. అందులో జిన్ముక్ జైల్లోనే ఉరిపోసుకుని చనిపోయాడు అని తెలుస్తుంది. ఎపిసోడ్ ఎండింగ్లో మనకి జిన్ముక్ సెల్లో సీన్ చూపిస్తారు. అక్కడ గోడ మీద డాంగ్షిక్ నేను యూయాన్ని చంపలేదు అని రాసి ఉంటుంది. అంతే అండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.